అందరికీ నమస్తే అండి. అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించారు అనేది ఇప్పుడు దేశంలో నలుగుతున్న రాజకీయం. నిన్న పార్లమెంట్లో చర్చ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారు అనేది ఒకసారి విందాం. अभी एक फैशन हो गया है, आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात అర్థమైంది కదా. సో అంబేద్కర్ 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 అని వాళ్ళు అంటున్నారు. ఇన్నిసార్లు మీరు భగవంతుని పేరు స్మరిస్తే స్వర్గానికి వెళ్ళేవాళ్ళు, 7 జన్మల పాటు స్వర్గానికి వెళ్ళేవాళ్ళు అనేది ఆయన చెప్పిన మాట సారాంశం. దీన్ని నాణ్యానికి రెండు వైపులో చూడవచ్చు. రాజకీయాల్లో ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా ఆలోచించే వాళ్ళు అనుకూలంగా ఆలోచిస్తారు, అది పెద్ద తప్పేమీ కాదు అన్నట్టు ఆలోచిస్తారు. దానికి వ్యతిరేకంగా ఆలోచించే వాళ్ళు అంటే దేవుడి నామం స్మరిస్తే స్వర్గానికి వెళ్తారు, అంబేద్కర్ నామం స్మరిస్తే స్వర్గానికి వెళ్ళరా నరకానికి వెళ్తారా అని కూడా ఆలోచించవచ్చు. సో దీన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ విపక్ష పార్టీ సభ్యులందరూ కూడా రచ్చ చేస్తున్నారు. పార్లమెంట్ బయట పార్లమెంట్ లోపల గొడవ చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. అమిత్ షాని పదవీచ్యుతుని అతన్ని పదవి నుంచి తొలగించాలి, అతన్ని సస్పెండ్ చేయాలి అని చెప్పి గొడవ చేస్తున్నారు. దీనిలో అంబేద్కర్ గారిని అవమానించడం ఉందా లేదా అని నేను క్వశ్చన్ అడిగి నేను ఏదో ఒక నిర్ణయం చెప్పాను అనుకోండి, ఎస్ అది అంబేద్కర్ గారికి అవమానమే, ఆయన అలా అనకూడదు అన్నాను అనుకోండి, నన్ను కాంగ్రెస్ వాడు అంటారు. లేదా అంబేద్కర్ గారిని ఆయన అనడం కరెక్టే, అందులో ఏమి పెద్ద ఇబ్బందులు ఏమీ లేదు కదా, దాన్ని ఎందుకు వక్రీకరిస్తారన్నాను అనుకోండి, నన్ను బీజేపీ వాడు అంటారు. సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకోవాలా, మీ నిర్ణయానికి వదిలేస్తున్నా, ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నిజానికి దాన్ని అంటే మీరు అంబేద్కర్ 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 అని అన్నిసార్లు స్మరిస్తారు. మీరు అదే భగవంతుడిని స్మరిస్తే 7 జన్మల పాటు స్వర్గానికి వెళ్ళేవాళ్ళు. సో బీజేపీ ప్యూర్లీ వాళ్ళు భగవన్నామస్మరణే చేస్తారు. మన దేశంలో అంబేద్కర్ అనేది ఒక పొలిటికల్ సెంటిమెంట్ అయిపోయింది. దేన్ని అసలు ఏది అవమానించడం అంటే ఏంటి? అంబేద్కర్ గారినో లేదంటే ఇంకెవరినో ఒక వ్యక్తిని అవమానించడం అంటే ఏంటి? ఇక్కడ ఆయన అవమానించారు అని చెప్పడానికి లాజికల్ ఎవిడెన్స్ ఏమీ లేదు కదా. ఆయన అవమానించారు అని చెప్పడానికి లాజికల్ ఎవిడెన్స్ లేదు, లీగల్ ఎవిడెన్స్ లేదు. అది అంబేద్కర్ గారికి అవమానమే అని భావిస్తే దానిలో రకరకాల కోణాలు వెతికి భూతద్దం పెట్టి చూస్తే ఆయన అంబేద్కర్ గారు కాకుండా దేవుడి పేరు స్మరిస్తే స్వర్గానికి వెళ్తారన్నారు అంటే అంబేద్కర్ గారి పేరు స్మరించినందుకు నరకానికి వెళ్తారా అని లాగొచ్చు, కూపీ లాగొచ్చు, భూతద్దం పెట్టి దాన్ని వక్రీకరించి ఎలాగైనా లాగొచ్చు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నది అదే, నేను చెప్పిన మాటను వాళ్ళు వక్రీకరిస్తున్నారు, వాళ్ళకి కావలసినట్టు వాళ్ళు మార్చుకుంటున్నారు అనేది వాళ్ళు చెప్తారు. సో ఇక్కడ నన్ను అడిగితే ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు, ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదు. ఇది అంబేద్కర్ గారికి అవమానం అని నేనైతే భావించడం లేదు. సో మీరు అన్నిసార్లు ఎందుకయ్యా స్మరిస్తారు అని అయితే అక్కడ మొదటి నుంచి మనం తప్పు పట్టాలి. అసలు అంబేద్కర్ విగ్రహాలని రోడ్ల మీద పెడతారు, రోడ్ల సెంటర్. అసలు అంబేద్కర్ గారికి నిజమైన అవమానం ఎప్పుడు తెలుసా? ఇదే అవమానం కాదు అంబేద్కర్ గారికి. నిజమైన అవమానం ఎప్పుడు? ఆయన ఒక కులానికి పరిమితం చేస్తున్నప్పుడు లేదంటే ఒక ప్రాంతానికి పరిమితం చేస్తున్నప్పుడు ఆయనకు నిజంగా అవమానం జరిగినట్టు. నేను ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఒక గ్రామంలోకి మీరు వెళ్తే ఓన్లీ ఎస్సీ కాలనీలోనే అంబేద్కర్ స్టాచ్యూ ఎందుకు ఉంటుంది? గ్రామ నడిబొడ్డున ఉండొచ్చు కదా, మీరు ఎక్కడైనా చూసారా? చాలా అరుదుగా ఉంటుంది. గ్రామానికి సెంటర్లో అంబేద్కర్ స్టాట్యూ ఉన్నప్పుడు 99% అలా ఉండదు. 99% అలా ఉండాలి. అలా లేకపోవడమే నిజమైన అవమానం. అంబేద్కర్ గారిని రాజకీయానికి వాడుకోవడం నిజమైన అవమానం. అంబేద్కర్ గారిని కులాల కోసం వాడుకోవడం నిజమైన అవమానం. అంబేద్కర్ గారిని ఎన్నికల టైంలో ఓన్లీ స్టాట్యూల రూపంలో వాడుకోవడం నిజమైన అవమానం. ఇది ఈ పెద్దలు అంటే స్వతంత్ర సమరయోధులు కావచ్చు, మన దేశానికి సంపద లాంటి ఇటువంటి పెద్ద వాళ్ళని పటేల్ గారిని, గాంధీ గారిని, నెహ్రూ గారిని, అంబేద్కర్ గారిని, నేతాజీ గారిని వీళ్ళందరూ ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు వాడుకోవడం, ఆ తర్వాత పక్కన పెట్టడం రాజకీయంగా పరిపాటి అయిపోయింది. 2014 వరకు ఈ దేశంలో మహాత్మా గాంధీ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగేవి. జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికంటే సర్దార్ పటేల్ గారిని హైలైట్ చేస్తూ వచ్చారు, కొన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. అంటే ఇక్కడ అనూహ్యంగా 2014 వరకు
ఉన్నవి 2014లో మారదు కదా. వాళ్ళందరూ కూడా పాత తరం వాళ్ళే, వాళ్ళందరూ కూడా స్వాతంత్ర సమరయోధులే, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళే. సో ఇక్కడ ప్యూర్లీ పార్టీల ఇంటెన్షన్స్ మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళు వక్రీకరిస్తున్నారు, వీళ్ళకి కావాల్సినప్పుడు వీళ్ళు వక్రీకరిస్తున్నారు. దీనిలో వక్రీకరణ లేదంటే దీనిలో బూతు, దీనిలో అవమానం అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. నిజంగా అవమానం అంబేద్కర్ గారికి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఆయన ఒక ప్రాంతానికి పరిమితం చేసో, ఒక కులానికి, ఎస్సీలు అంటారు, దళితులు అంటారు, అంబేద్కర్ గారు మా ఆస్తి అంటారు. అంబేద్కర్ గారు దేశానికి ఆస్తి. నిజంగా అంబేద్కర్ గారు దేశ పౌరులు అందరికీ ఆస్తి. అంబేద్కర్ గారు దేశానికి దిక్సూచి చేశారు, దిక్సూచిగా నిలిపారు. ఆయన కేవలం ఒక కులానికి దిక్సూచిగా నిలపడ. కాకపోతే ఆయన భవిష్యత్తులో అప్పుడు ఆయన చూశారు కాబట్టి, దేశవ్యాప్తంగా చూశారు కాబట్టి పరిస్థితులు, కొన్ని అణగారిన వర్గాలు వెనుకబడి ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఉద్యోగాల్లోనూ విద్యలోనూ రిజర్వేషన్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా వీళ్ళతో పాటు సమానంగా ఉంటారు అనే ఉద్దేశంతో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించారు. సో అది అలా వాళ్ళు మేలు చేశారు. ఆయన ఆ జాతికి, ఆ కులాలకు మేలు చేశారే తప్ప ఆయన వాళ్ళకి చేస్తూ దేశం మొత్తానికి, దేశం అంతా ఒకటే, అన్ని కులాలు ఒకటే అనే నినాదాన్ని, సూత్రాన్ని ఆయన అప్పట్లోనే చెప్పారు. అన్ని కులాలు ఒకటిగా ఉండాలంటేనే వెనకబడి ఉన్న వాళ్ళు ముందుకు రావాలి, అలా ముందుకు రావడానికి వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. అంతే తప్ప వాళ్ళు మా దేవుడు, మా కులానికి మాత్రమే దేవుడు, ఆయన మా ఏరియాలోనే ఉండాలి, సెంటర్లో ఉండకూడదు, ఇవన్నీ కూడా పిచ్చి రాజకీయాలు. సో అంబేద్కర్ గారికి అవమానం ఎప్పటి నుంచో జరుగుతుందండి, ఇప్పుడు కొత్తగా జరిగేదేమీ లేదండి. దీనిలో ఇప్పుడు అమిత్ షా గారు ఫ్రెష్గా మాట్లాడిన దానిలో వెతకాల్సింది ఏమీ లేదండి. దానిలో వక్రీకరణలకు అవకాశమే లేదండి. సో దేవుడు వేరు, అంబేద్కర్ వేరు. ఆయన దేవుణ్ణి పోలుస్తూ అంబేద్కర్ మీరు అన్నిసార్లు ఆయన పేరు చెప్తున్నారు, అదేదో దేవుణ్ణి స్మరించుకోండి అని సెటైరికల్గా చెప్పాడు. దాన్ని ఇంత వక్రీకరించాల్సిన అవసరం అయితే లేదు. థ్యాంక్ యూ.